దుర్యంత్ర పుంఖలిక స్థాపన విషచూర్ణ ప్రయోగాది సమస్త విధ కృత్యాబాధ నివారణ అర్థం ఉద్యోగే వ్యవహార క్షేత్రే వ్యాపార క్షేత్రే రాజకీయ క్షేత్రే చ అలక్ష్మి పరిహార ద్వారా మహాలక్ష్మ్యాః సంపూర్ణ కృప కటాక్షత సిద్ధ్యర్థం విశేషేణ ఆచంద్ర తారక అర్ఘం అస్మిన్ దేవాలయే సపరివార వాసవి కన్యక పరమేశ్వర్యాః స్థిర నివాస సిద్ధ్యర్థం తద్వారా అస్మాకం వైశ్యకులస్య ఉత్తరోత్తర అభివృద్ధి అర్థం తద్వారా సర్వత్ర సనాతన ధర్మస్య స్థాపనార్థం అన్యోన్య ఋత్విక్ సాహాయేన సపరివార వాసవి కన్యక పరమేశ్వరి ప్రతిష్టాపన ఆఖ్యం కర్మ ఆచార్యాది ఋత్విక్ ముఖేన కరిష్యామః. ఇంతసేపు మనం సంకల్పం అని చెప్పుకున్నాం. సంకల్పం అంటే ఏంటి అంటే నేను ఏ కాలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, నా నుంచి ఏ దిక్కులో ఏ నది ఉంది, ఏ పర్వతం ఎక్కడ ఉంది అంటే మన లొకేషన్ అంటే పైన ఉన్నటువంటి చిత్రగుప్తుడు మనం ఎవరు, మనం ఏం చేస్తున్నాం, ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తున్నాం, ఎటువంటి పాపకార్యాలు చేస్తున్నాం అన్నీ కూడా చూస్తూ ఉంటారు. అందువల్ల అయ్యా నేను ఫలానా రోజు ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాను అనుకొని చెప్పేదే సంకల్పం. తర్వాత మనందరికీ తెలిసిందే వాసవి కన్యకా పరమేశ్వరి మనం ఏమంటామంటే మహాకాళి